ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయమున పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమున సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఆమేన్. అలాగే ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త ద్వారా దేవుడు మన ముందుకు వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాటను కూడా మనం తప్పక వినవలసి ఉన్నది, చూడవలసి ఉన్నది, గ్రహించాల్సిన అవసరం కూడా ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. అది చూద్దాం. ఈరోజు వర్తమానంలోని ప్రధాన అంశం, నిత్య జీవమును ఎవరికిస్తారు? నిత్య జీవాన్ని ఎవరిస్తారు? ఎట్టి వారికి దేవుడిస్తాడు. దీనిని మనం స్పష్టంగా ఈ దినం చూస్తాం. మరి రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ లేఖనాన్ని స్పష్టంగా మనం చూద్దాం. ఈ దినమా సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవాన్ని దేవుడు ఇస్తున్నాడు. స్పష్టంగా ఈ దినమున మన దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తారు చూసినట్లయితే, మరి సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మంచి పని చేయుటలో ఓపిక కలిగి ఉండాలి. ఆ మంచి పని ఈ లోకంలో ఏదైనా ఉంది అని అంటే అది యేసుక్రీస్తు యొక్క కార్యమును చేయుట. రెండవది, మొట్టమొదటగా ఆయన మాట వినడం, వినిన దానిని తన పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అని చూడడం, చూచిన దానిని మరి ఏనాడు కూడా అసహించుకోకుండా, కాలము వెళ్ళిపోతుందని కాలముతో నీవు పరిగెత్తకుండా దానిని ఓపికగా, దానికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఓడిమి ఉండాలి, ఓర్పు కూడా ఉండాలి. అట్టి ఓర్పు కలిగి ఎప్పుడైతే ప్రభువులో నేర్పుతో నువ్వు ఆ క్రియను, మరి ఆ మంచి పనిని నువ్వు చేస్తావో ఖచ్చితంగా ఆయన మహిమను, ఘనతను మరియు అక్షయతను ఖచ్చితంగా నువ్వు వెతుకుతావు. ఖచ్చితంగా ఆయన యొక్క మహిమను తెలుసుకుంటావు, ఆయన యొక్క ఘనతను గూర్చి వింటావు. అంతేకాకుండా అక్షయతను అంటే నశించిపోయే దాని వైపు నువ్వు పరిగెత్తకుండా మరి నిరంతరము జీవించు ఆ అక్షయతను నువ్వు పొందుకుంటావు. అట్టి పొందుకోగలిగిన జీవితాన్ని దేవుడు నీకును మనకును ఇవ్వడానికి ఈ దినమున తన పరిశుద్ధ ఆలయమునకు ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకొని ఉన్నాడు. నడిపించుకున్నటువంటి ఆ దేవుడే నిత్య జీవాన్ని ఇట్టి వారికి ఇస్తాను అంటున్నాడు. ఎట్టి వారికి ఇస్తాడు? ఆయన పనిని, ఆయన చెప్పిన పని మరి మారు పలకకుండా ఓర్పుగా, నేర్పుగా, సహనము వహించి మరి అంత ఓడిమి కలిగి, నిరీక్షణ కలిగి, ఆ యొక్క పని పట్ల నిబద్ధత కలిగి ఏ దినమైతే ప్రభువులో నువ్వు జీవిస్తావో, అట్టి మాటలను నువ్వు వింటావో, అసహించుకోకుండా దేవుని యొక్క పని మీద దృష్టి ఉంచినడలా ఖచ్చితంగా అప్పుడు దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు, ఘనతను గూర్చి తెలుసుకుంటావు. అంతేకాదు ఏ నాడు కూడా నశించే దాని వైపు, లోకం వైపు మరలా పరిగెత్తవు. ఇట్టి వారికి నిత్య జీవమును దేవుడు దయచేస్తున్నాడు. ఎవరు దయచేస్తున్నాడు? దేవుడే దయచేస్తున్నాడు. ఎవరికి? ఓపికగా
దేవుని యొక్క పనిని ఓపికగా చేయు వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ ఓపికతో నువ్వు ఉన్నావా ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సంఘ కాపురులారా, సేవకులారా, పరిశుద్ధులారా? మరి విశ్వాసులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, సంఘములతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు సార్వత్రిక సంఘములలో ప్రతి విశ్వాసి కూడా సత్క్రియ చేయుటలో విసుకవద్దు, సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు. ప్రభువ కార్యములను నిశ్చితంగా ఏ దినమైతే నువ్వు చేయగలవో అట్టి వారి మీద దేవుడు ఖచ్చితంగా తన మహిమను, ఘనతను, అంతేకాకుండా అక్షయతను నువ్వు ఎదుక్కున్న వారికి ప్రభువే నిత్య జీవాన్ని దయచేస్తున్నాడు. ప్రభుని యేసుక్రీస్తులో మాత్రమే నిత్య జీవం ఉంది. అది ఎలాగో చూద్దాం ప్రియమైన విశ్వాసులారా. రోమీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము 23వ లేఖనాన్ని మనం చూద్దాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము కలదు. దేవుడే స్పష్టంగా ఇద్దరం మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే సత్క్రియ చేయటలను విసుక్కొని లోకములోని పాపం వైపు పరిగెడుతూ దానిని నువ్వు ఎంత ఓపికగా చేస్తావో ఆ యొక్క పాపాన్ని చేసినంత ఓపిక దేవుని పనిలో నీకు ఉండడం లేదు ప్రియమైన విశ్వాసి అంటున్నాడు. ఆ పాపం వైపు నువ్వు పరిగెత్తడం వలన మరి దాని వలన వచ్చే జీతము నీకు మరణమే, అదే నరకము. మరి ఈ నరకాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు ప్రియమైన విశ్వాసి. ఈ నరకమును నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు కొనుక్కోవాల్సింది ఏమిటో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సత్క్రియలను గూర్చి ఆ సత్క్రియలను నువ్వు కొనుక్కోగలగాలి. ఆ సత్క్రియలను హృదయంలోకి ఆహ్వానించగలగాలి. ఆ సత్క్రియములకు సంబంధించినటువంటి మాటలను, వాక్యములను ప్రభువైన యేసు క్రీస్తును నువ్వు ఏ దినమైతే నువ్వు ఓపికతో ఎత్తుక్కుంటావో అప్పుడు ఆ అక్షయతను నువ్వు కనుగొంటావు. ఆ అక్షయతే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆ అక్షయ పాత్ర అయినాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. అట్టి పాత్రను నీ హృదయంలో దాచుకుంటున్నావా ప్రియమైన విశ్వాసం? ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘంలోని విశ్వాసులారా, దేవుడు అడుగుతున్న మాట, మరి నువ్వు ఎటు పయనిస్తున్నావు? పాపం వలన వచ్చి జీతము మరణం అంటున్నాడు. ఈ పాపం ఎక్కడ ఉంది? లోకంలో ఉంది. లోకంలో ఉన్న పాపము కొరకు వెంపర్లాడుతున్నావేమో ప్రియమైన విశ్వాసి. అట్టి వెంపర్లాడడం నీ జీవితానికి అలవాటు అయిపోయిందేమో ప్రియమైన విశ్వాసి. అవును ప్రియమైన విశ్వాసి అంటున్నాడు దేవుడు. అయితే కృపా వరము ఒకటి ఉంది. ఆ వరమే మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. ఇది వరం. ప్రభువైన యేసుక్రీస్తు నందు మాత్రమే ఆ వరము దాగుంది. ఆ వరమే నిత్య జీవము. ఆ నిత్య జీవమునకు నువ్వు అర్హుడువా? ఆ నిత్య జీవమునకు అర్హురాలువా? ఆ నిత్య జీవమునకు నువ్వు బద్ధుడై ఉన్నావా? మరి అట్టి స్థిర విశ్వాసము నీలో ఉందా? మరి ఎటు పయనెత్తున్నావు? ఎటు పరిగెడుతున్నావు? నువ్వు పాపంలో పరిగెడుతున్నా నీకు మరణం తప్ప వేరొకటి లేదు. ఆ మరణమే నరకము. అగ్నికి ఆహుతైపోతున్నావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు అడుగుతున్న మాట, దేవుడు చెబుతున్న మాట, దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఇవి సత్యములు. ఆ కృపా సత్యమైనటువంటి ఆ దేవుడైన ప్రభుని యేసు క్రీస్తునందు మాత్రమే నిత్య జీవము కలదు. ఈ నిత్య జీవము ప్రభుని యేసు క్రీస్తు ఇచ్చే వరం ప్రతి మానవునికి, ప్రతి నరునికి ప్రభుని యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఈ వరము దక్కుతుంది. అదే నిత్య జీవము. వేరొకరు ఈ లోకంలో నిత్య జీవాన్ని ఇవ్వలేదు. పాపము నిత్య జీవాన్ని ఇవ్వలేదు. అపవాది నిత్య జీవాన్ని ఇవ్వలేడు. ఆ అపవాదికి కూడా నిత్య జీవము కావాలంటే అపవాదిని జయించగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ప్రతి నరునికి కావాలి. అట్టి నరులు తమ యొక్క అసహ్యమైన కార్యములను, హేయమైన కార్యములను ఏ దినమైతే విడనాడుతావో అట్టి వారికి ఖచ్చితంగా దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడు. అంతే చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి మనం చూసినట్లయితే,
యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధపు సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఈ 7 కూడా ప్రభువుకి హేయములు. ఇవి చూడండి, మరి మనం జకర్యా గ్రంథంలో అనేక సార్లు చదువుకున్నాం. యెహోవా యొక్క 7 నేత్రములు భూమి మీద ఉన్నటువంటి జెరుబ్బాబేలు యొక్క అరిచేతిలో ఉన్న గుండును చూస్తున్నాడు అని దేవుడు స్పష్టంగా జకర్యా గ్రంథంలో పలికి ఉన్నాడు. మరి చూడండి, 7 నేత్రములు కలిగిన దేవాతి దేవుడు ఈ దినమున 7 నేత్రములతో ఆయనకి హేయమైన కార్యాలను కూడా ఈ దినమున చూస్తున్నాడు. నీ యొక్క హృదయంలో, నీ యొక్క తలంపులలో, నీ యొక్క జీవితంలో, ఈ యొక్క దేహం అనే గుడారంలో ఉన్నటువంటి హేయమైన కార్యములు ఏ విధంగా చేస్తున్నావో ఆ కార్యాలను ఈ దేవుడు అసహించుకుంటున్నాడు. అంతేకాదు వాటిని హేయముగా దేవుడు తలుస్తున్నాడు, కానీ నువ్వు చాలా చాలా ప్రియముగా తలుస్తున్నావు. ఈ లోకంలో చాలా ప్రియముగా వాటిని ఎంచుకొని పాపం వైపు పరిగెడుతున్నావు. ప్రియ విశ్వాసి, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క జనాంగమా, ఒక్కసారి ఆలోచించండి. 7 నేత్రములు కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుండి భూమి మీద చూస్తున్నాడు. భూమి మీద నరులను ప్రతి అవయవమును దేవుడు పరిశీలిస్తున్నాడు. ప్రతి అవయవాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. మన శరీరం అనే, ఈ దేహం అనే గుడారంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఏ రీతిగా మన కార్యములు జరిగించుకుంటున్నామో ఈ లోకంలో వాటినన్నిటిని కూడా నిజముగా ఆయన చూస్తున్నాడు. చూస్తున్నటువంటి నీవు పాపమునకు బద్ధుడైపోతున్నావు. అందుకే మరి కృపావరమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ కృపావరము నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నావు. నువ్వు అందుకోలేకపోతున్నావు. దేవుణ్ణి నువ్వు పొందుకోలేకపోతున్నావు, మరియు అందుకోలేక కూడా పోతున్నావు. మరి ఏ రీతిగా ఉన్నావు? నువ్వు ఏ రీతిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు? ఏ రీతిగా ఈ లోకంలో నీవు జీవిస్తున్నావో దేవుడు అంటున్నమాట. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నిటిని కూడా పాపమునకు దాసులుగా అప్పగించుకున్నావు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా మరి నువ్వు విశ్వాసమే కాకముందు ప్రతి అవయవము కూడా పాపానికి దాసులుగా అప్పగించేశావు. తల నుంచి వెంట్రుక నుండి కాలు గోటి వరకు కూడా నువ్వు పాపానికి అప్పగించుకున్నావు. వీటన్నిటినీ దాసులుగా చేసేసావు పాపానికి. తల నుండి పాదములలో కాలి గోటి వరకు, కాలి గోటికి కూడా రంగులు వేసే స్థితిలో ఈ దినం ఉన్నావు. అంటే ఈ కాలి గోటికి వేసినటువంటి ఆ రంగు ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా మీకు? ఎక్కడికి నడిపిస్తుందో మీకు తెలుసా? పాపంలోకి నడిపిస్తుంది. పాపానికి దాసులుగా కాలి గోటిని కూడా నువ్వు అప్పగించేసావే ప్రియమైన విశ్వాసి. మరి కంటి చూపును కూడా నువ్వు పాపానికి అప్పగించేసావే. కళ్ళకు మెరుగులు దిద్దుకుంటున్నావు, వెంట్రుకలకు మెరుగులు దిద్దుకుంటున్నావు. మరి ఏ విధంగా కటింగ్లు చేసుకుంటున్నావో ప్రియమైన విశ్వాసి ఒకసారి గ్రహిస్తున్నావా? నీ పెదాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి గ్రహిస్తున్నావా? నీ పెదాలను కూడా పాపానికి అప్పగించుకున్నావే ప్రియ విశ్వాసి. మరి చేతులను కూడా నువ్వు పాపానికి అప్పగించుకున్నావే. చేతులు రంగులు వేసుకుంటున్నావు. మరి చేతులకి అలంకారప్రాయమైనటువంటి మరి రంగులతో నువ్వు కనిపిస్తున్నావు ఈ లోకంలో. మరి ఏ అవయవము నీలో పాపానికి అప్పగించుకోలేదు? ఒక్కసారి చెప్పండి. ఏ అవయవాన్ని నువ్వు పాపమునకు అప్పగించలేదో ఒక్కసారి ప్రియమైన విశ్వాసి నువ్వు తెలుసుకుంటున్నావా? నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? గ్రహించినటువంటి నీవు ఏ దినమైన విశ్వాసిగా నువ్వు మారావో ఆ దినం నుండైనా సరే ఇవి అసహ్యము అని ఏ దినమైనా నీకు అనిపించిందా ప్రభువు? అందుకే కదా ప్రభు అంటున్నాడు. మరి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో స్పష్టంగా మీరు చూడాలంటే
మరి 17 నుండి 23 వరకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్వు వీటన్నిటినీ పాపమునకు దాసులుగా లోకానికి అప్పగించేసావు. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవమును దాసులుగా చేసేసావు పాపానికి. మరి ఏ దినమైతే ప్రభు యేసు క్రీస్తుని నువ్వు అంగీకరించావో, స్థిర విశ్వాసగా ఆయనలోకి నువ్వు వచ్చావో, వచ్చిన మరు క్షణము నుండి కూడా నువ్వు అవయవమునే కాకుండా హృదయముతో కూడా ఆత్మను దేహమును దేవుని నీతికి అప్పగించుకున్నావు. ఏ దినమైతే నువ్వు నీతికి అప్పగించుకున్నావో, మరి నాడు పాపమునకు దాసులయ్యున్నాయి నీ శరీరంలో ప్రతి అవయవము, నేడు నీతి విషయమై నిర్బంధము లేని వారే ఇంటిది. మరి అప్పుడు అసలు నీకు నిర్బంధమే లేదు. లోకములో ఉన్నప్పుడు కాదు నీకు నిర్బంధం అనేది లేదు. లోకానికి నిర్బంధం అయిపోయినావు నువ్వు. దేవునికి నిర్బంధం కాల. దేవునిలో నువ్వు బంధింపబడగా, దేవునిలో నువ్వు ఖైదీ కాల. కానీ నువ్వు లోకంలో ఖైదీ అయిపోయినావు. లోకంలో మాత్రమే తిరుగాడుచున్నావు. లోకంలోనే నువ్వు బ్రతికినటువంటి నీవు అప్పటి నుండి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21 చదివినట్లయితే ఒకసారి చూద్దాం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావు. ప్రభువులోకి వచ్చిన తర్వాత, అబ్బా నేను చేసిన కార్యములన్నీ తప్పుడువి, నేను చేసినటువంటి కార్యాలన్నీ కూడా తప్పుడు కార్యక్రమంలో పాపమునకు దాసులైనటువంటి నా శరీరాన్నిలో ఉన్న ప్రతి భాగాన్ని పాపానికి అప్పగించుకున్నానే. చూడండి, ఏళ్లకు రంగులు వేయడము కాకుండా ఏళ్లకు మరి 4 ఏళ్లకు 4 ఉంగరాలు ధరించుకొని, మెడలో కారం ధరించుకొని, చొక్కా బటన్స్ విప్పి నా బంగారాన్ని చూడు అని చూపించుకున్న రోజులు లేవా? ప్రియమైన విశ్వాసం, మీ హారములకు ధరించుకున్నటువంటి మరి ఆ యొక్క హారాలు లేవా? బంగారు హారాలు లేవా? మరి చేతులకు ధరించుకున్నటువంటి కడియాలు లేవా? మరి అలాగే మరి చెవులకు ధరించిన ఉన్నటువంటి మరి వాటిని ఏమంటారో చెవు కమ్మలు లేవా? చెంప చారాలు లేవా? ఇవన్నీ కూడా ప్రభువు యొక్క మార్గములో నడవడానికి వ్యతిరేకంగా నాడున్నావు. నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు. ప్రభు యొక్క మార్గమునకు వ్యతిరేకంగా ఉన్నావు. మరి ఈ దినము నువ్వు సిగ్గుపడుతున్నావే ప్రియమైన విశ్వాసి. ఈ దినము నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావు. అబ్బా నేను చేసిన కార్యములన్నీ అదవ కార్యములు, నా దేహంలో ప్రతి అవయవమును కూడా పాపానికి దాసులుగా అప్పగించుకున్నావు. మరి ఈ దినమున మరి వాటి అంతము కూడా మరణమేనని నువ్వు ఈ దినమున గ్రహించావు. ఈ దినమున గ్రహించిన నీవు ఈ దినము నిజముగా నీతికి వారసుడుగా, యథార్థవంతుడుకు వారసుడుగా, ప్రియమని విశ్వాసిగా, స్థిర విశ్వాసిగా విశ్వాస గృహమునకు చేరావు. విశ్వాస గృహమునకు నీవు చేరావు. విశ్వాస గృహమునకు చేరిన నీవు మరి చూడండి, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, మరి 22 చదివినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని ఫలం ఏమిటో తెలుసా? నిత్య జీవమే. ఆ నిత్య జీవమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి వరము. ఆ వరమే ఈ దినమున నువ్వు పొందుకోబోతున్నావు ప్రియమైన విశ్వాసి. సర్వసార్వత్రిక సంఘములతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ దినమున నీ శరీరంలో నువ్వు ఏ యొక్క అవయవములైతే నువ్వు దేవునికి అప్పగించావు, పాపమునకు నాడు అప్పగించావో, ఆ అప్పగించినటువంటి వాటి వలన నీకు వచ్చిన జీతం ఏమిటో తెలుసా? అంతం ఏమిటో తెలుసా? ఆనాడు మరణము. ఈనాడు నువ్వు సిగ్గుపడుతున్నావు. ప్రభువులోకి వచ్చి ఏ దినమైతే సిగ్గుపడి నీ తల వంచుకొని ప్రభువుకు నీవు నీ దేహమును ఆత్మను ఏ దినమైతే అప్పగించుకున్నావో ఆనాటి నుండి ప్రభువుకు దాసుడు అయిపోయావు. దాసుడైన నీకు నిత్య జీవమును నీకు అంతంలో దయచేయబోతున్నాడు. ఇది నిత్య జీవము దేవుడు ఇస్తున్నటువంటి వరం.
ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఆ కృపా వరమును నీవు పొందుకోగలవు. వేరొకరు ఎవరు ఈ లోకంలో వేరొకరి వలన వచ్చేది కాదు. ఇది ఎంత మాత్రము కూడా రాదు. అందుకే ఈ దినమున దేవుడు అడుగుచున్నాడు, ప్రియమైన విశ్వాసి, నువ్వు నిజముగా స్థిరమైన విశ్వాసిగా ఆ విశ్వాస గృహమునకు చేరావా? ప్రియ విశ్వాసి, దేవుడు అడుగుతున్నాడు, నువ్వు స్థిరమైన విశ్వాసిగా ప్రభువు యొక్క నివాస గృహమైనటువంటి ఆ మందిరములో నువ్వు చేరావా? ఆ మందిరములోకి నువ్వు వచ్చావా? అట్లా వచ్చినట్లయితే చేరితే నీకు దేవుడు మంచి చేస్తాడమ్మా. చెడు మాత్రము దేవుడు చేయడు. ఎంత మాత్రము కూడా ఆయన యందు మరి చెడు లేదు. మరి అట్టి విశ్వాసిగా ఆ విశ్వాస గృహమునకు నీవు చేరినట్లయితే దేవుడు దయచేస్తున్నటువంటి మాటలు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ లేఖనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. దేవుడు అంటున్నాడు, ముందు మాట్లాడిన విధముగానే నువ్వు పాపమునకు దాసులు అయిపోయావు. నీ శరీరంలో ప్రతి అవయమును నువ్వు దాసుడుగా పాపానికి మారిపోయావు. పాపానికి అప్పగించేశావు. నీ తల నుండి పాదముల చిట్టుకి నేలు వరకు, గోరు వరకు కూడా పాపానికి అప్పగించిన నీవు మరి మనుషులకు దాసుడు అయిపోయావు. మనుషుల యొక్క మెప్పు పొందడానికి దాసుడు అయిపోయావు. లోకం మెప్పు పొందడానికి, అపవాది మెప్పు పొందడానికి, అపవాది దృష్టిలో నువ్వు మహా ఘనముగా కనబడ్డావు. ప్రియ విశ్వాసి, ప్రియమైన విశ్వాసి, ఇది మన దేవుడు అడుగుచున్నాడు. మరి అట్టి జీవితం ఏ మాత్రము కూడా నీకు పనికి రాదు అని దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా ఈ దినమున తెలియజేస్తున్నాడు. మరి అదే ఆ 23వ మాట, మీరు విలువ పెట్టు కొనబడిన వారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత, ఆయన శరీరము చేత మీరు విలువ పెట్టి కొనబడి కనుకనే మీరు మనుషులకు దాసులు ఇక మీద కావద్దు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? మీరు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి విలువైన రక్తము చేత కొనబడిన బిడ్డలు కనుక అట్టి వారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాస గృహమైనటువంటి ఆయన నిలయములో, ఆయన యొక్క నివాస యోగ్యమైనటువంటి మందిరములో నువ్వు ఉన్నావు కనుక నీవు ఇక మీదట మనుషులకు దాసుడు కావద్దు, లోకానికి దాసుడు కావద్దు, పాపానికి దాసుడు కావద్దు. అట్టి పాపమునకు అంతము మరణమే. దానిని ఏ దినమైనా సరే నువ్వు విడిచిపెట్టినట్లయితే ప్రియ విశ్వాసి, మరలా వెనుకకు వెళ్ళొద్దు, లోకంలోనికి వెళ్ళొద్దు. మరి ఆ మరణాన్ని కొని తెచ్చుకోవద్దని దేవుడు అంటున్నాడు. మీరు మరణమును కొనుక్కుంటున్నారు, కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమును, అమూల్యమైన రక్తమును వెలగా వెచ్చించి మీ అందరినీ, ప్రియ విశ్వాసులందరినీ, సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసిని ప్రభువులు వారు కొనుక్కున్నాడు. కానీ మీరు కొనుక్కుంటున్నదేంటి? మీరు సనుక్కుంటున్నారన్న వాక్యం వింటూ మీరు కొనుక్కుంటున్నది నిజముగా పాపాన్ని. మీరు నిజముగా పాపాన్ని కొనుక్కుంటున్నారు. ఆ పాపముని విడిచిపెట్టమనే ప్రభువైన యేసుక్రీస్తు వారు విలువైన రక్తమును పెట్టి ఈ దినమున మిమ్ములను ఆయన కొనుక్కున్నాడు. కానీ మీరు లోకానికి ఇంకా దాసులుగా మారిపోతున్నారు, మనుషులకు దాసులు అయిపోతున్నారు. ఆ మనుషులకు దాసులు కావద్దని ప్రభువైన యేసుక్రీస్తుకు దాసుడుగా ఉన్నట్లయితే, దాసురాలుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ కృపా వరమైనటువంటి నిత్య జీవమునకు నువ్వు అర్హురాలు. మరి అట్టి అర్హతను నువ్వు పొందుకోవడానికి ఏ దినమునైనా దేవుని వైపు వెంపర్లాడదామా? దేవునిలో మరి ఆరాటపడదామా? దేవుని యొక్క క్రియలలో మరి ఓపిక కలిగి ఉందామా? ఆయన మంచి పనులు చేయడంలో ఓపికతో ఉందామా? మరి ఆ సత్క్రియను చేయడంలో ఓపిక కలిగినటువంటి ఆ యొక్క జీవితం విశ్వాసకుందా? కాపరులకుందా? మరి దేవుని దాసులకుందా? ఇంకను సేవకులకుందా?
యాజక సమూహముగా ఈ లోకములో ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకులైనటువంటి ప్రతి వారిలో ఆ ఓపిక కలిగి ఉన్నారా? మీరు ఆలోచించండి. దేవునిలో చేసే ప్రతి కార్యము కూడా, దేవునికి ఒక మెప్పు పొందే ప్రతి కార్యము కూడా అది మంచి కార్యము. ఆ మంచి కార్యం వైపు ఓపిక కలిగినటువంటి నీ జీవితాన్ని ఏ దినమైతే నువ్వు వెచ్చిస్తావో, వెలపెట్టుకున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు, ఆ వెలబెట్టుకున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తమునకు నువ్వు దాసుడు అయి ఉన్నావో ఖచ్చితంగా నీకు నిత్య జీవం ఇస్తాడు. వెలబెట్టి నన్ను విడుదల చేసి, వెలబెట్టి నన్ను విడుదల చేసి. దేవుడు అంటున్నాడు, నిన్ను వెలబెట్టి ఈ పాపము నుండి విడుదల చేశాడమ్మా, తన రక్తమును నీ మీద ప్రోక్షించాడమ్మా. అట్టి ప్రోక్షింపబడినటువంటి రక్తం ఎంత వెల కట్టాలి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తానికి. నీవు సరిపోవు, నీ తరతరములు కూడా సరిపోవు ఆయన యొక్క రక్తమునకు విలువ కట్టడానికి. వెలబెట్టుకున్నాడు లోకములో పాపంలో ఉన్నటువంటి నిన్ను, శాపంలో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి నిత్య జీవానికి వారసుడుగా చేసుకోవాలని, తన వారసురాలుగా ఆయన నిన్ను భద్రపరచాలని ఈ దినము కూడా దేవుడు ఆరాటపడుతున్నాడు. కానీ ఇంకనూ విశ్వాసులారా, మీరు లోకంలో వ్యక్తుల యొక్క మెప్పు కోసం ఆరాటపడుతూ ఉన్నారు. లోకంలో వ్యక్తుల యొక్క మెప్పు కోసం ఆరాటపడుతున్నారు. ఆ మెప్పును విడిచి ఆ లోకంలో ఉన్నటువంటి మెప్పును పొందుకోవడానికి, వ్యక్తుల యొక్క మెప్పును నువ్వు పొందుకుంటే ముప్పులో పడిపోతావు, నిప్పులో కాలిపోతావు. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన క్రైస్తవ సమాజములారా, సేవకులారా, సంఘ కాపురులారా, దేవుడు అంటున్నాడు, ఈ ఆదివార కాల సమయంలో నీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ఏ దినమైతే లోకంలోని వ్యక్తుల యొక్క మెప్పును పొందుకుంటున్నావో, నువ్వు ముప్పును కొనుక్కుంటున్నావు. ముప్పును కొనుక్కోవడం కాకుండా నిప్పులో పడిపోతావు. ఆ నిప్పులో అగ్నికి ఆహుతైపోతున్నావు. ప్రియమైన విశ్వాసి, దాని అంతము మరణమని, ఆ మరణమే నరకమని ఈ దినమున స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుందమ్మా. దానికి లోపడదామా? అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు చూడండి, ఇంకా కూడా, అందుకే నువ్వు ఒక నూతనమైన సృష్టిగా ఉన్నావా ఈ దినముడైనా? ఇక నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళను. నేను విశ్వాసిగా దేవుని మెప్పు పొందాలనుకున్నట్లయితే ఇదే తగు అయిన సమయం, ఇదే తగు సమయము. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ లేఖనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్నడెలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవైన సమస్తమును కొత్తవే. పాతవి గతింపచేశాడు ప్రభువు వారు. నాడు నువ్వు పాపములో, మరణములో, శాపంలో పడిపోయినటువంటి నిన్ను విలువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తముతో కొనబడినటువంటి నీవు ఈ దినమున ప్రభువులోకి వచ్చావు. నువ్వు ప్రభునందున్నదల్లా నీవు నూతన సృష్టి, ప్రభువులో నూతన సృష్టి. నువ్వు లోకంలో సృష్టిగా ఉన్నావు, నువ్వు లోకంలో నిన్ను సృష్టింపచేశాడు. కానీ ప్రభువులోకి వచ్చిన మరుక్షణం నీకు నూతన సృష్టి. పాతవి గతించను, సమస్తమును నూతనమైనవి. సమస్తమును నూతనమే. నీ జీవితం నూతనం, నీ అడుగు నూతనం, నీ యొక్క ప్రవర్తన నూతనంగా ప్రభువులో మారిపోతుంది అంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ యొక్క నూతనమైనటువంటి నీ జీవితం క్రీస్తే. ఆ నూతనమైనటువంటి నీ జీవితము కూడా క్రీస్తుకు అప్పగించినట్లయితే క్రీస్తే నిత్య జీవమును అనే వరమును నీకు ఇస్తున్నాడు. ఆ క్రీస్తు నీకు నిత్య జీవం అనే వరాన్ని ఇస్తున్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలు దేవుడు అంటున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25-26. నిత్య జీవమును అనుగ్రహించినదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిన్ను మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను.
చూడండి, దేవుడు చెప్తున్నాడు, నిత్య జీవమును అనుగ్రహించునన్నది. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. మీరు జీవించుచున్నారు, కానీ నిత్య జీవాన్ని ప్రభువు యేసుక్రీస్తు వారు ఇస్తారు. జీవించడానికి ఇచ్చినది ఆయన ఆత్మనిచ్చి, మరి ఆయన ఆ ఆత్మతో జీవించుచున్నటువంటి నిన్ను నిత్య జీవంలోనికి నడిపించుకోవడానికి ఆయన గొప్ప వాగ్దానమును చేసి ఉన్నాడు. ఆ వాగ్దాన పుత్రుడుగా నువ్వు ఉన్నావా? ఆ వాగ్దాన పుత్రికగా ప్రభువులో ఉన్నావా? నూతనమైన సృష్టి అయినటువంటి నీవు వాగ్దాన పుత్రుడుగా ఉన్నావా? వాగ్దాన పుత్రికగా ఉన్నావా? వాగ్దాన విశ్వాసిగా సంఘములలో నువ్వు జీవిస్తున్నావా? ఆయన ఎట్టి వాగ్దానం ఇచ్చాడో తెలుసా? జీవించుచున్నానయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా, అర్పించుచున్నానయ్యా నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ దినమైతే నీ ఆత్మను అప్పగించుకున్నావో, నీ దేహమును శరీరమును సమస్తమును దేవునికి ఏ దినమైతే అప్పగించుకున్నటువంటి నిన్ను ప్రభువు యేసుక్రీస్తు వారు వెలబెట్టుకున్నాడు. వెలబెట్టి తన రక్తము చేత నిన్ను కొనుక్కున్నటువంటి ఆ ప్రభువు యేసుక్రీస్తు వారే మరి ఈ లోకములో జీవించుచున్న నిన్ను విడిపించి, పాపం నుండి విడిపించి, అపవాది కుయుక్తుల నుండి నిన్ను విడిపించి నిత్య జీవంలో నడిపించుకోవడానికే ఆయన నిన్ను వెలబెట్టుకున్నాడు. ఆ నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అమ్మ. మనకు చేసినటువంటి వాగ్దానం ప్రభువు యేసుక్రీస్తు ఒక వాగ్దానంతోనే ఈ లోకానికి వచ్చాడు. ఈ జనులందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా ఎన్నుకుంటాను, వారిని నిత్య జీవం వైపు నడిపిస్తానని ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు తన ప్రాణమును పెట్టారు, దేహమును పెట్టాడు. సర్వమును రక్తము పలికినటువంటి ఆయన మాటలను కూడా ఈ దినమును వినిపించుచుండగా ఆ నిత్య జీవానికి వారధి అయినటువంటి ఆ మాటలను మనం వినలేక, ఇంకను గుడ్డివారమై వినలేక మరి చెవిటి వారిగా ఈ లోకంలో బ్రతికేస్తున్నాం. ప్రతి విశ్వాసి కూడా ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నావు ప్రతి విశ్వాసితో. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు వాసి ఉన్నాను. ఎవరు మిమ్మల్ని మోసపరుస్తున్నారు? ఈ లోకంలో ఎవరు మోసపరుస్తున్నారు? అపవాది నిన్ను మోసపరుస్తున్నాడు. అపవాది నిన్ను మోసంలోకి నడిపిస్తున్నాడు. ఎవరి ద్వారా? నీ బంధువుల ద్వారా కావచ్చు, నీ రక్త సంబంధికుల ద్వారా కావచ్చు, నీ తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, మరి అంతేకాదు అనేక మంది మోసగాళ్ళ ద్వారా కావచ్చు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులని చెప్పబడుతున్నారు వారి ద్వారా కావచ్చు. మోసంలోనికి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు అపవాది. దీనిని గ్రహించు ప్రియమైన విశ్వాసి. దీనిని గ్రహించగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రభువు వారు ఇచ్చినటువంటి వాగ్దానము నీ యొక్క జీవితంలో స్థిరమవుతుంది. దీనిని గ్రహించి మోసం వైపు ఏ దినమైతే నువ్వు నడవవో, అట్టి మోసపరుస్తున్నటువంటి ఆ సంగతులను గూర్చి ఏ దినము కూడా నువ్వు నీ కలలో కూడా తలంచవో, ఖచ్చితంగా ప్రభువు యేసుక్రీస్తు యొక్క నిత్య జీవమునకు నువ్వు అర్హుడువో. ఖచ్చితంగా సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి బిడ్డ అర్హులే. అట్టి అర్హతను సంపాదించుకుంటున్నామా ప్రియమైన విశ్వాసం? అట్టి అర్హతను సంపాదించుకొని ప్రభువు యేసుక్రీస్తు యొక్క నామమునందు విశ్వాసం ఉంచుతున్నామా? నిత్య జీవానికి అర్హులు కాగలుగుతున్నామా? అందుకే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నానని యోహాను గారు అంటున్నారు. నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నానని యోహాను మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. నేను విశ్వాసనని అవిశ్వాసంతో జీవిస్తే అది నీ ఇష్టం. నేను విశ్వాసిని, నేను గొప్ప విశ్వాసిని. చూడండి, క్రైస్తవ సమాజంలో నేను చూస్తున్నాను చాలా మందిని. నేను విశ్వాసిని, నేను అబద్ధం చెప్తానా? నేను క్రీస్తుని ధరించుకున్నాను, నేను అబద్ధం చెప్తానా? మోసపరుస్తాను? అనేక మంది అనేక మాటలతో ఈరోజు విశ్వాసులే మరి మోసపుచ్చుచున్నటువంటి ఈ మాటలకు నువ్వు మోసపోతున్నావా? స్థిరమైన విశ్వాసి ఆలోచించు. స్థిరమైనటువంటి విశ్వాసి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా?
ఏ దినమైనా నువ్వు ప్రభు యొక్క ప్రార్థనలో గుర్తిరిగి మరి అట్టి వారి నుండి నేను తప్పించుకోవాలి, ఆ మోసకాలం నుండి విడుదల పొందాలి, ఆ మోసమైనటువంటి ఆ లోకము నుండి నేను విడుదల పొందాలి, ప్రభుని యేసుక్రీస్తు అనే కృపా వరమును నేను ధరించుకోవాలని ఏ దినమైనా అనుకుంటున్నావా? ఆ నిజజీవమైనటువంటి వరమును ప్రభుని యేసుక్రీస్తును నేను పొందుకోవాలి, నేను ప్రభుని యేసుక్రీస్తును అందుకోవాలి అని ఆదుకొని చేతులు ప్రభుని యేసుక్రీస్తు అని ఏ దినమైనా నువ్వు గ్రహించావా ప్రియమైన విశ్వాసం? ఆలోచించండి. అందుకే దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు మనతో. మరి ఇంకను నేను విశ్వాసమైన అవిశ్వాసంతో ఏ దినమైతే జీవిస్తున్నావో మరి అది నీకు ఇష్టమేమో కావచ్చు, కానీ అది చాలా కష్టమే. అలాంటి వాడిని పిలిచి ప్రభువుల వారు నిత్య జీవంలో పీట వేయడమా? అలాంటి వాడిని పిలిచి నిత్య జీవంలో ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొక్క జీవంలోకి ప్రవేశించాలని ఆయనతో నేనును, నాతో అతడును కలిసి భోజనము చేస్తామని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు ఆయన యొక్క వాక్యం ద్వారా. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను తలుపు వద్ద నిలిచి ఉన్నాను, తలుపు తట్టుచున్నాను, నువ్వు తలుపు తీసిన ఎడల నాతో నీవును, నీతో నేనును కలిసి భోజనము చేస్తామని ప్రభువు యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పాడు. మరి ఇంకనూ తలుపు తట్టుదా? ప్రభువు యేసుక్రీస్తు వారి విశ్వాసులను ఎంత తలుపు తట్టినా కూడా అవిశ్వాసములు మరి మోసపూరితమైన జీవితాలలో బ్రతుకుతున్నటువంటి విశ్వాసాలను దేవుడు అడుగుతున్నాడు. ఇంకనూ నువ్వు విశ్వాసం అని అవిశ్వాసంలో బ్రతికితే అది నీ ఇష్టమో, నాతో కలిసి నువ్వు భోజనం చేయడం చాలా కష్టం అంటున్నాడు దేవుడు. క్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడుతున్న క్రైస్తవులతో, క్రీస్తు యొక్క వారసులతో మాట్లాడుతున్నాడు. నువ్వు అవిశ్వాసమని అవిశ్వాసములో ఇంకనూ విశ్వాసులని బ్రతుకుచున్నావేమో, విశ్వాసమని అవిశ్వాసములో బ్రతికిస్తున్నావేమో, నువ్వు ప్రభువులో చాలా కష్టమో, ప్రభువులో ఆయనతో కలిసి భోజనం చేయడం చాలా కష్టం. దేవుడు తెలియజేస్తున్న మాట ఇది. అందుకే ప్రభువుల వారు నిన్ను పిలిచి పీట వేయడిక, నిన్ను పిలిచి విశ్వాసిగాని అవిశ్వాసంలో బ్రతుకుచున్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వాసంలో ఉంటున్నానంటున్నావు, విశ్వాస గృహంలో జీవిస్తున్నానంటున్నావు. విశ్వాస గృహం అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మందిరములు, నివాస యోగ్యమైనటువంటి స్థలములు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా మందిరములలోకి ప్రవేశించున్న ప్రతి విశ్వాసి కూడా ఇంకనో అవిశ్వాసంలో జీవించినట్లయితే, ఆ విశ్వాస గృహం నుండి మరలా అవిశ్వాసంలోకి వెళుతున్నట్లయితే నువ్వు ప్రభువులో చాలా కష్టమే. ప్రభువుకి ఇష్టడు కాలేవు. అంతేకాదు, ఇష్టముగా ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి నిన్ను భోజనానికి ఆయన ఆహ్వానించలేడు. పిలిచి నీకు పీట కూడా వేయలేడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అట్టి పీట వేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుతో నీ యొక్క ముడిపడినట్లయితే, యేసుక్రీస్తుతో నువ్వు ముడిపడినట్లయితే ఖచ్చితంగా నిత్య జీవం అనే వరమును నువ్వు కలిగి ఉంటావు. నిత్య జీవం అనే వరమును మనమును కలిగి ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, తెస్సలోనికైలోకి రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 9వ లేఖనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన కానీ ఉగ్రత పాలొగటకు మనలను నియమించలేదు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, మరి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలొగటకు నియమించలేదమ్మా. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ నీవు పొందుతావనే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి దేవుడుగా వచ్చాడు. ఎంత అర్థమని దేవుడు దాచిపెట్టారో చూడండి ప్రియమైన విశ్వాసులారా. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను ఈ లోకంలో నియమించాడు. దేవుడు మనలను ఈ లోకంలో నియమించాడు. ఈ లోకంలో నియమించబడినటువంటి మనము ఆది యందు పాపములో పడిపోయి మరణమును శాపముగా తెచ్చుకొని ఈ లోకంలో జీవించుచున్నటువంటి ప్రతి నరునితో
ప్రతి జనముతో దేవుడు మాట్లాడుతున్నది. అందుకే ఈ లోకములో మీరు రక్షణ పొందాలి, నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారై ఆయన రక్తముతో కడిగి మనతో ఆయనను పెనవేసుకొని ముడివేసుకోవాలని ఆశ కలిగినటువంటి ప్రభువుల వరమ్మ నిన్ను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు తప్ప నిన్ను ఉగ్రత పాలు చేయడానికి దేవుడు ఈ లోకంలోకి రాలేదు. అందుకే దేవుడు స్పష్టంగా ఈ దినమున తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ దినమున స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 29వ లేఖనాన్ని మనం చూద్దాం. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానమును శేషింపకపోయిన ఎడల సొదొమ వలె అగుదుము, గొమొర్రాను పోలియుందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా అట్టి విశ్వాస మూలమైనటువంటి నీతిని పొందిరి. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మనకు వాక్యం చెప్తున్నాడు. మనం ఏ దినమైతే మనల్ని రక్షించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, మరి అట్టి యేసుక్రీస్తు వారు మరి యెషయా ద్వారా పలికిన మాటలు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు సంతానము, సైన్యములకు అధిపతి యెహోవా. చూడండి, మరి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6లో మనం చూసాం. చూడండి, అది కూడా మనం చదువుకున్నాం. చివరగా యెషయా గ్రంథము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి, ఎక్కడ యెషయా గారు చెప్పిన మాటలు, ఎక్కడ రోమీయులకు రాసిన పత్రిక, దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఆ యొక్క సంతానము ప్రభువైన యేసుక్రీస్తు అని ఆ శేషింప చేయకపోయిన ఎడల ఆ యొక్క సంతానమే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి దేవుడు రాకపోయి ఉన్న ఎడల దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు, సొదొమ గొమొర్రాల వలె ఈ భూమి గడ్డి పూస కూడా మొలిచి ఉండదు. గడ్డి పూస కూడా ఈ యొక్క లోకం మీద, భూమి మీద మొలిచి ఉండదు. అట్టి అంతాన్ని ఈ లోకానికి ఇచ్చి ఉండేవాడు దేవుడు. అట్టి అంతమును ఈ లోకానికి ఇచ్చి ఉండేవాడు. నరులు ఇప్పుడు కూడా ఈ లోకంలో సంచరించేవారు కాదు. నరులు ఎప్పుడూ కూడా ఈ యొక్క లోకంలో తిరుగాడేవాడు కాదు. అసలు జీవమే లేని నరులు కూడా ఈ లోకంలో అసలు ఉండేవారు కాదు. అందుకే దేవుడు ఆ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారిని కుమారుడుగా ఈ లోకానికి పంపకపోయినలా సొదొమ గొమొర్రాల వలె ఈ లోకము సర్వనాశనం అయిపోయి ఉండేది. ఈ లోకములో గడ్డి పోచ కూడా మొలిచి ఉండదు. అగ్ని గంధకముల చేత ఈ భూమి మొత్తము కూడా సర్వనాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాలను మనం చూసినట్లయితే ఈ రోజుకు కూడా గడ్డి కూడా మొలవని స్థితి. మరి మనలను మొలిపించిన దేవుడు, మనలను తొలిచి ఆయన మొలిపించినటువంటి భూమిలో నుండి మొలిపించినటువంటి దేవునికి మనం ఏమై ఉన్నాం? ఆ మొలిపించినటువంటి దేవునికి మనము మొలకలుగా ఉన్నామా? మరి ఆయన ఏ రీతిగా మనల్ని వంచాలని, మనం ఈ లోకంలో తగ్గించుకొని తలదించుకొని ప్రభువులో మాదిరిగా బ్రతకాలని ఆశ కలిగినటువంటి దేవుడమ్మా. అందుకేనమ్మా నీ కొరకు, మన కొరకు రక్తాన్ని పెట్టాడు. సర్వసార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సర్వజనాంగమా, మీతో ఈ దినమున దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. సూటిగా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు.
మరి దేవుడు అంటున్న మాట మనం వింటున్నటువంటి మాటే, కానీ గ్రహిస్తున్నాము అనే మాట మాత్రం లేదు. మనము గ్రహిస్తూ ఉన్నాము అనే మాటను మాత్రము మనము ఏ నాడు కూడా అనుకోలేము. మన హృదయాలలో ఏ దినము కూడా వాటిని గురించి మనం తలంచలేము. అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు. తిమోతీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ లేఖనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్పలేదు కదా. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో దేవుడు మాట్లాడుతున్నటువంటి పలుకులు చూడండి. ఏ దినమైతే నీవు మరి ప్రభు యొక్క స్వకీయ సంకల్పమే వేరొకరి దగ్గర, దేవుని యొక్క సంకల్పం ఇది. దేవుని యొక్క హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆ సంకల్పము చేత దేవుడు అనాది కాలముననే క్రీస్తునందు మనకు ఆ అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తు యేసును మనకు రక్షకుని ప్రత్యక్షత వలన బడినది అయినను తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో. దేవుడు అపరిశుద్ధంగా పిలిచాడని ప్రియమైన విశ్వాసులారా, మిమ్మల్ని అపరిశుద్ధమైన మాటలతో పిలిచాడా? సర్వలోక జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు పిలిచాడే. మరి అపరిశుద్ధమైన మాటలా, పరిశుద్ధమైన మాటలా? మరి పరిశుద్ధమైనటువంటి మాటలతో ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను పిలిచాడు. మరి పిలిచినటువంటి ఆ పిలుపుకు మనము లోబడి ఉన్నామా? ఆలోచించండి ప్రియమైన సార్వత్రిక సంఘములలో విశ్వాసులారా. మరి ఆ యొక్క క్రీస్తు యేసు మరణము వ్యర్థమ కాల. క్రీస్తు యొక్క యేసు మరణము ఇక్కడ నిరర్ధకమైపోయింది. యేసుక్రీస్తు యొక్క మరణానికి ఒక అర్థము ఏర్పడింది. ఆ అర్థము ఏర్పడడం చేత మరి దేవుడు స్పష్టంగా జీవమును, మరి ఏ దినమైతే ఆ యొక్క మరణమును, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును జయించి తిరిగి లేచాడో ఆ మరణం వ్యర్థమైపోయింది. ఆ మరణమునికి ఒక అర్థమును దేవుడు చేకూర్చాడు. అది నిరర్ధకమైనటువంటి మరణముగా ఈ లోకంలో మిగిలిపోయింది. మరణమును జయించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు ఇంకను అక్షయతనివ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి సువార్తను, ప్రభు యొక్క సువార్తను వెలుగులోకి తెచ్చాడు. ప్రభు యొక్క మరి మరణము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము ఇక్కడ నిరర్ధకమైపోయి ప్రభు యొక్క ఎప్పుడైతే తిరిగి లేచాడో, మరి తిరిగి లేచి నిత్య జీవాన్ని నా బిడ్డలకు ఇవ్వాలి, నా జనులకు ఇవ్వాలి. నీ మరణాన్ని కొట్టేశాడు, నీ శాపాన్ని కొట్టేశాడు మరణంతో. ఆయన యొక్క మరణముతో, ఆయన యొక్క శిలువ మరణములో నీ మరణాన్ని, నీ శాపాన్ని, నీకు ఏ యొక్క శరీర భాగంలో ఉన్నటువంటి 7 అసహ్యమైనటువంటి హేయమైనటువంటి క్రియలన్నిటినీ కొట్టివేసి మరి నీ యొక్క దేహం అనే గుడారమును, అందులో ఉన్న ఆత్మను, అందులో ఉన్న అవయవములన్నిటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు దాసుడుగా మార్చేసుకున్నాడు.
మార్చేసుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు నీకు జీవమును ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అక్షయతను ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు నశించిపోయే ఆత్మ కాదు నీలో ఉన్నది, నశించిపోయే దేహము కాదు నీవు ధరించుకున్నది. ప్రభులోకి వచ్చిన తర్వాత నువ్వు ధరించుకున్నటువంటి దేహము నిత్య జీవమే. మరి నశించిపోయే ఆత్మని ఇవ్వలేదు, మరి నశించిపోయే శరీరాన్ని కూడా దేవుడు ఈ లోకంలో నీకు ఇవ్వలేదు. మరి ఏ దినమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క మరణమును, నీ యొక్క మరణాన్ని, సర్వలోక జనుల యొక్క మరణాన్ని సిలువలో కొట్టివేశాడు. సిలువ మరణముతో సర్వమును కొట్టివేసి తిరిగి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడానికి 3వ దినమున లేచి సర్వజనులకు కనిపించినటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మను ఈ లోకములో ఉంచి నీతో నాతో మాట్లాడడానికి, తన సువార్తను వెలుగులోకి తేవడానికి, తన సువార్తను వెలుగులోనికి తెచ్చాడు. తన సువార్తను వెలుగులోనికి ఈ దినమున తెస్తూ ఉన్నాడు. ఎట్టి సువార్త? నిత్య జీవమునకు సంబంధించినటువంటి సువార్త. ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అనే వరమునకు సంబంధించినటువంటి సువార్తను వెలుగులోకి తెచ్చాడు. ఆ నిత్య జీవమును నువ్వు పొందుకోవడానికి ప్రియమైన విశ్వాసి, సర్వలోక జనులారా, ప్రజలారా, మీరును ఆ నిత్య జీవమును పొందుకోవడానికి అర్హులుగా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు అనే వరము, యేసుక్రీస్తు ద్వారా నువ్వు పొందుకోబోయే వరం ఏమిటో తెలుసా? నిత్య జీవమే. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు పొందుకోబోయే వరము నిత్య జీవము. అటు నిత్య జీవమునకు నువ్వు అర్హుడుగా ఉన్నావా ప్రియమైన విశ్వాసి? ఒక్కసారి ఆలోచించండి. నిత్య జీవమును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తారు. ఆ నిత్య జీవమును పొందుకోవడానికి నువ్వు లోకముకు దాసుడు కావద్దు. లోకములోని వ్యక్తులకు దాసుడు కావద్దని దేవుడు అంటున్నాడు. నాకు దాసుడు కా, నువ్వు నాకు దాసుడువే కాదు, నా యొక్క రక్తముతో కడగబడినటువంటి నీ శరీరంలో ప్రతి అవయవము కూడా నాకు దాసులుగా నువ్వు అప్పగించుకున్నావు కనుక, నీ ఆత్మను నాలో దాచుకున్నాను కనుక, నీ ఆత్మను దేహమును నేను నిత్య జీవం వైపు నడిపిస్తా. నీ శరీరం నాకు నశించిపోయే గుణం లేదు, నీ ఆత్మ కూడా నశించిపోదు. నీ ఆత్మ నశించదు, శరీరము కూడా నశించదు. అది అక్షయతను పొందుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరముగా నిన్ను మార్చుతానంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా తిరిగి లేచాడో, ఆ తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వు మరి వారసుడవుతున్నటువంటి నీవు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వరమును పొందుకుంటావు. ఆ వరమే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే నిత్య జీవం అనే వరము. ఆ నిత్య జీవం అనే వరమును ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారమ్మా. ఆ నిత్య జీవం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తారు. పొందుకునేవారు ఏ రీతిగా ఉన్నారు? మరి మన క్రియలు ఎలాగున్నాయో ఒక్కసారి అర్థం చేసుకొని, ఇక నుండి అయినా సరే ప్రతి విశ్వాస కూడా, ఈ విశ్వాస గృహంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సర్వసార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ ఆదివారం దినమున ఆయన విశ్వాస గృహమునకు చేరి విశ్వాస పాత్రుడుగా ఉన్నామో లేదో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఈ విశ్వాస గృహం నుండి వెళ్ళి లోపల మీరు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోండి. నేనును ప్రభువైన యేసుక్రీస్తు అనే నిత్య జీవమైన వరమును ప్రభువైన యేసుక్రీస్తులో నన్ను పొందుకోవాలి. యేసుక్రీస్తులో నేను ఆ నిత్య జీవం అనే వరమును నేను పొందుకోగలిగినట్లయితే ఖచ్చితంగా నేను నిత్య జీవమునకు అర్హురాలునని మీరు స్థిర విశ్వాసం కలిగి ఈ దినం ఒక నిర్ణయం తీసుకొని మీరు మందిరముల నుండి వెలుపటికి వెళ్ళాలని, మరి ఇట్టి మాటలను, ఇట్టి సువార్తను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు స్థిరపరిచి ఉండగా, అట్టి సువార్తను మనం బలపరిచేవారిగా, ఆ సువార్తను మన హృదయాలలో భద్రపరుచుకునేవారిగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విశ్వాసకు కూడా నిత్య జీవమును దయచేయును గాక. ఆమేన్.